కుమార్తె కూడా ప్రభా అలాంటి రీతిగా ఏ రీతిగా అయితే ప్రభా విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ప్రార్థించి సిద్ధపడితో సిద్ధపడిన కుమార్తెకు మీరు దయచేయండి. యవన కాలంలో ఇస్సాకు కూడా మంచి ప్రార్థనాపరుడు, నీ సన్నిధిలో గడిపిన వాడని ప్రభా అలాంటి నీ వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే నీ వేణు కూడా ప్రభా తన యవన కాలంలో నీ సన్నిధికి నడిపిస్తూ ప్రార్థనతో విశ్వాసంతో తల్లిదండ్రులు లోబడుతూ జ్ఞానం కలిగి సరళని నామాన్ని వంటి పరుసు సాగిపోవడానికి గొప్ప చూపించండి. నీకు ప్రార్థన ఇద్దరు జరుగుతున్న ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతట్లో మీరే తోడుగుండి. పెద్దల సమక్షంలో జరుగుతున్న ప్రతి కార్యంలో మీరే తోడుగుండి. అవి మాట్లాడుతున్న మాటల్లో ఏ విధమైన లోపము లేకుండా ప్రభావ శోధన లేకుండా మీరు స్థిరపరచండి. అన్న మాటల ప్రకారంగా ప్రభా కార్యములన్నీ మీరు స్థిరపరిచి మీ ఉన్నతమైన దీవులను తృప్తిపరిచి ప్రభా అక్కడ సంతోషించి ఆనందించి స్థుతించి మరలా తిరిగి క్షేమంగా గృహానికి నీ నామాన్ని సంపించి పరిత్రుడి కాపుదలను తోడుగుంచుకొని వెళుతున్న ప్రయాణాలు వెళుతున్న వాహనాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ కాపుదలను మీరు భద్రపరిచి మీకు శాంతి సమాధానాలు దీని ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి మీరు తోడుగా వచ్చి మీరు ఎక్కడ చెట్లు భద్రపరచండి. మీరు శోధకుడికి అధికారం లేకుండా మీరు బంధించి ప్రభా మీరు ఎక్కడ నేను మీరు దాచి క్షేమము సమాధానం మీరు దయచేయండి. అలాగే ప్రభా హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మరి చెప్పాను కదండి, ఈరోజు మా వేణుది ఎంగేజ్మెంట్. మేమైతే ఇలాగా నేను మా పిన్ని మా ఆడబడ్స్ గారు అమ్మాయి అండి. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్. మరి మా అమ్మాయి లాగానే ఉంటుంది మాతోటి, మరి అంత బాగుంటుంది కలిసిమెలిసి. అయితే ఇంకా మాకు అలాగ అలవాటు అయిపోయింది. మా పెద్ద ఆడబడుసు గారు అమ్మాయి అండి, వయసుకు పెద్దవాళ్ళు. ఈవిడ మా రెండో ఆడబడుసు. మేము వదిన మరదలలాగా ఉండమండి, తల్లి పిల్లల్లాగానే ఉంటాం. మరి మాకు ఏది కావాల్సిన వాళ్ళైతే అన్నీ ముందుండి అయితే చక్కగా చేసుకుంటారు. మా అమ్మాయి ఈ పనులంటేనే అన్నీ అడవుడు కదండి, అన్నీ మర్చిపోతున్నాం. మరి మళ్ళీ వెనక్కి తిరగడం రావడం అన్నీ సర్దుకుంటాం. మా చిన్న ఆడబడుసు మా పెద్ద ఆడబడుసు అండి. మరి అన్నీ ఆవిడ ముందుండి చక్కగా చేస్తుంది. మా తోటికోళ్ళు మా ఆడబడుసులు మేము ఇంతవరకు ఇలాగైతే ఐక్యతగా అయితే గడిచిపోతుందండి. మేమైతే పెళ్ళింటికి వచ్చేసాం. మరి మా అబ్బాయి అండి, మా చిన్న ఆడబడుసు గారు వాళ్ళ అబ్బాయి, మర్ది గారు చిన్నాన్న. మా చిన్న ఆడబడుసు గారు వాళ్ళ ఆయన అండి మురళి. మరి పేరంటాళ్ళ పెద్దలు కలిసి అయితే బొందేస్తున్నారు. చాలామంది చుట్టాలు వచ్చారండి. అనుకున్నట్టుగా అయితే ఎక్కువ మందే వచ్చారు. ఇలా ఎక్కువ మంది ఉంటే భలే సంతోషంగా ఉంటుంది కదండి. అనుకున్న వాళ్ళందరూ చక్కగా అంతా కలుసుకుంటారు. మా సబ్స్క్రైబర్లు కూడా వచ్చారండి, చాలామంది వచ్చారు. మరి చాలా సంతోషంగా అయితే అనిపించింది మాకు. పెద్దలైతే కట్నాలు పుచ్చుకుంటున్నారు. మరి ఇచ్చిన మాటల ప్రకారంగా భోజనాలు అయితే మొదలు పెట్టారండి. బావగారులు, తోటికోళ్ళు, మర్దిగారులు. రామ్ గంగోత్రి ఛానల్ అండి మా సబ్స్క్రైబర్లు. మరి ఫోటోలు వీడియోస్ అయితే స్టార్ట్ చేశారు. పిసికిల్లా జాయి ఆవిడ ఛానల్ కూడా మీకు తెలిసే ఉంటుంది, చాలామంది చూస్తున్నారు. మా పెద్దన్నయ్య గారు వాళ్ళ అమ్మాయి అల్లుడు గారండి. మా వేణు ఫ్రెండ్స్ బావలు, బామ్మర్దులు, అన్నయ్యలు ఫోటోలు అయితే దిగుతున్నారు. మా పెద్ద తోటికోళ్ళండి, మా బావగారి జతనే కూర్చోబెట్టి మా అత్తగారిని అయితే పక్కన పెట్టి వీడియోస్ అయితే తీస్తున్నాం. మరి కొంచెం సిగ్గుపడుతుంది, అప్పుడు అలా కూర్చోలేదు. మా అత్తగారు, మా తోటికోళ్ళ, మా బావగారు పిల్లలు. ఈ చివర ఉన్నది మా చిన్న బావగారు అండి. మా ఆడబడుసు వాళ్ళ పిల్లలు. వాళ్ళ స్టేజీ అయితే సరిపోలేదు. మరి చాలామంది మేము. మా కుటుంబం అయితే ఇంత పెద్దదండి, ఇంకా పెద్దగా ఉండాలి అసలు. మా అమ్మోళ్ళు అయితే ఇందాక సిగ్గుపడ్డారు. ఇప్పుడైతే బలివంతాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాం. మరి ఈరోజు ఇలా గడిచిపోయింది. వీడియోస్ చాలా ఆనందంగా అనిపించింది. మరి ఇలా అందరినీ ఫ్యామిలీ అంతా కలుసుకుంటే భలే ఉంటుంది కదండి. మరి మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుందో నాకు వీడియో అంతా కడ వరకు చూసి కామెంట్ పెట్టండి. అన్నం తినేటప్పుడైతే బావమరుదులు ఇలాగ కంచాల పూలు పోసి చేతులు కడుగుతారంట. మరి ఆ ఊరికి ఆనవతి భలే ఉంది కదా.